విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నేను కట్టానని చెప్పుకున్నటువంటి అంబేద్కర్ శుద్ధివనం వద్ద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు దీనిపైన దృష్టి పెట్టట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీని డిగ్రేడ్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అదే నిజమైతే ఎందుకు తెలుగుదేశం పార్టీ శుద్ధివనాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజకీయం చేయాలంటే రెండు అవకాశాలు కావాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా శవం దొరికితే అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేయటం, లేదా విగ్రహాలు తగలబెడతామో చేతులు ఎరగొట్టించటమో దాని మీద రాజకీయం చేయటం కావాలి. ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి జనాలు గౌరవించినటువంటి పార్టీ అనేది ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ శృతివనం దగ్గర వ్యర్థ పదార్థాలు ఉన్నాయని చెప్పేసి, అదే విధంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి, అదే విధంగా అనేక రకాలైనటువంటి మాట్లాడుతున్నారని చెప్పేసి నేను అభివర్ణిస్తాను. దళితులకి నేను మేనమామని అని చెప్పుకుంటాడు ఈయన. దళితులకి ఈయన కంసమామ హింసమామ, ఏ మాత్రం మేనమామ కాడు. ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ఏ చిన్నదైనా సరే దాన్ని గవర్నమెంటే చేస్తుంది అని చేయడము కరెక్ట్ కాదు. కులం ఎక్కడున్నా సరే దాన్ని ఖండించాల్సిందే. అందుకని గవర్నమెంట్ మీద నిందలేయడం తప్పు. సురేంద్ర గారు, విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నేను కట్టానని చెప్పుకున్నటువంటి అంబేద్కర్ శుద్ధివనం వద్ద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు దీనిపైన దృష్టి పెట్టట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీని డిగ్రేడ్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అదే నిజమైతే ఎందుకు తెలుగుదేశం పార్టీ శుద్ధివనాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందు ఏదైతే రూల్స్ ప్రకారం ఇక్కడ కాంట్రాక్టర్ని నియమించారో అదే కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రాజకీయం చేయాలంటే రెండు అవకాశాలు కావాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా శవం దొరికితే అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేయటం, లేదా విగ్రహాలు తగలబెడతామో చేతులు ఎరగొట్టించటమో దాని మీద రాజకీయం చేయటం కావాలి. ఈ విధంగా గుర్తుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత మనుషులకి ఇక్కడ కాంట్రాక్ట్ ఇప్పించుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లో భాగంగా ఏం చేశారంటే ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారు, కానీ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వకోకుండా వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఓడకపోవటం క్లీన్ చేయకపోవటం చేయటం వల్ల ఇక్కడ చెత్త పెరిగిపోవటం కంపు కొడటం లాంటి రావటం వల్ల ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రభుత్వం అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్ ప్రభుత్వంతో ఒప్పందం ఏంటంటే కాంట్రాక్టర్ ప్రభుత్వం దగ్గర తీసుకొని ఇక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కాంట్రాక్టర్. కానీ కాంట్రాక్టర్ ఆ విధంగా చేయకోకుండా ప్రభుత్వం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇచ్చినా కానీ కంపల్సరిగా పేమెంట్ ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్ పూర్తిగా వీళ్ళని పక్కన పెట్టేసి 7-8 నెలల నుంచి అసలు వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని వదిలించుకోవాలనే ప్రయత్నంతో చేయటం వల్ల వాళ్ళ బాధలు ఆడుకునే పాపం. అలాంటి పరిస్థితుల్లో దీన్ని మొత్తాన్ని వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, వైసీపీకి అనుకూలమైన కొన్ని దళిత సంఘాలను రెచ్చగొట్టి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం తీసేస్తున్నారు, ఆధిపత్య కులాలన్నీ ఒకటైపోయినాయి, దాన్ని పడగొట్టేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఎలక్షన్ అయిన దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం పడగొడుతున్నారు, ధ్వంసం అయిపోయింది, తీసేస్తున్నారని చెప్పేసి నానా రకాలుగా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. దాంతో ఆయనకు అనుకూలమైన మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, దళిత సంఘాలు కానివ్వండి ఇక్కడికి వచ్చేసి ఇంకేముంది అంబేద్కర్ విగ్రహాన్ని కావాలనే ప్రభుత్వం చేయట్లేదని అంటున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్కి పేమెంట్ ఇస్తుంది, కానీ కాంట్రాక్టరు జగన్మోహన్ రెడ్డి అనుసుడు కాబట్టి ఆయన వీళ్ళకి ఎవరికి కూడా పేమెంట్ ఇవ్వకుండా ఇబ్బంది గురి చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణం కేవలం కాంట్రాక్టరే, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ కాంట్రాక్ట్ని వెంటనే తొలగించి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తాం. ఈ గత 2-3 నెలలుగా ఇదే అంశాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. దళితులపైన కేసులు పెడతా ఉన్నారు, అయినా ప్రభుత్వం స్పందించట్లేదు అన్న అంశాలు గత 2-3 నెలలుగా పదే వినిపిస్తూ ఉన్నటువంటి అంశాలు. కైక్లూరులో మాలలకి కాపులకి జరిగినటువంటి గొడవలో ప్రభుత్వం కూటమి జనసేన నాయకులందరూ కలిసి మాలలపైన దాడి చేశారని, చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం తగలబెడితే తెలుగుదేశం పార్టీ అండ చూసుకొని తగలబెట్టారని చెప్పి ఈ విధంగా వాళ్ళే గొడవలు చేస్తూ వాళ్ళే ఇలాంటి రాద్ధాంతాలు చేస్తూ తిరిగి కూటమి ప్రభుత్వం పైన వేస్తున్నటువంటి ఆరోపణలో భాగంగా లేదంటే నిందల్లో భాగం అనుకోవచ్చా ఇది కూడా? అవునండి, ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా, ఈ రాష్ట్రంలో చూసుకున్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అక్కడక్కడ గొడవలు జరగటం అది ప్రభుత్వంలో భాగంగా కాకపోయినా కానీ ప్రజల్లో అవేర్నెస్ వచ్చేవరకు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కులాల మధ్య మతాల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వమే చేస్తుందని చెప్పేసి ఏదైతే తప్పుడు వాదనలు ముందు తీసుకొస్తుందో అది వైసీపీ చాలా బలంగా చేస్తుంది. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎస్సీ కమిషన్లో లేదంటే హోమ్ మినిస్టర్లు వెళ్ళి
కేసు కట్టండి ఎస్సీ ఎస్టీ అని ధర్నా చేసినా కానీ కట్టిన పరిస్థితులు ఉన్నాయి. నేను వైసీపీ నాయకులు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మలకపల్లిలో రాముని ఎవరైతే చంపేశారో అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టకపోతే నేను ధర్నాలో కూర్చుంటానని చెప్పేసి అప్పటి ఎస్సీ కమిషన్ వెళ్ళి కూర్చొని 2 రోజులు కూర్చున్నా కానీ కేసు కట్టలేదు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గం అయినా కానీ కేసు కట్టలేదు. అలాంటిది ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. జరిగినా కానీ ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్ కానీ ఎమ్మెల్యే కానివ్వండి హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళు ఎవ్వరూ స్పందించుకోకుండా ఆఫీసర్లు వాళ్ళంతరకు వాళ్ళు పనిచేసుకుంటూ వెంటనే కేసు కడుతున్నారు. కేసు కట్టలేదని చెప్పండి ఎక్కడన్నా. అంటే ఇది కల్పితమా కాదా? కావాలని ప్రభుత్వం మీద బురద జల్లుతున్నదే కదా. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ బలంగా అంటే దళిత వర్గాన్ని దూరం చేసే విధంగా ఆ పార్టీ సోషల్ మీడియా కానీ లేదంటే ఆ పార్టీ నాయకులు పనిచేస్తున్న విధంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు డాక్టర్ సుధాకర్ లాంటి వారు కానీ లేదంటే ఓం ప్రతాప్ లాంటి వారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఆ దళిత నాయకుల పైన పెట్టినటువంటి కేసులు, దళిత నాయకుల పైన జరిగినటువంటి హత్యలు చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వానికి కదా. అంటే ఈ విషయాలందరూ కూడా దళిత సమాజం మర్చిపోద్దని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం అంటారా? ఆయన అనుకుంటున్నాడు మర్చిపోయిద్ది, నేను ఏది చెప్తే అది నమ్ముతారు, దళితులందరూ కూడా ఒక సెంటిమెంట్ రగలగొట్టాలి, తర్వాత దళితులందరూ కూడా ఈ పార్టీ పట్టించుకోవట్లేదు, కూటమి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దళితులందరికీ కూడా ఎక్కువగా సెంటిమెంట్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన విగ్రహానికి ఏదైనా జరిగిందంటే అక్కడ ఏదైనా జరిగిందంటే వెంటనే రియాక్ట్ అవుతారు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని టార్గెట్ చేసుకుంటూ దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ప్రయత్నం చేస్తుంది. నిజంగా దళితుల మీద అంత ప్రేమ ఉంటే జనమందరూ తీర్పిచ్చారు కదా 24లో చిత్తుగా ఓడగొట్టి 11 చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే, నిజంగా మనస్తత్వం ఏదన్నా ఉంటే, దళితుల మీద ఏమాత్రం కొంచెం ప్రేమ ఉన్నా కానీ దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీని సస్పెండ్ చేసే దమ్ముందా? చేయగలవా నువ్వు? నిజంగా నీకు ప్రేమ ఉంటే నిరూపించుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా ఏదైతే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా కట్టాను, దేశానికే చిరునామా, ప్రపంచానికే చిరునామాగా మిగిలిపోతుందని చెప్పి కట్టినటువంటి అంబేద్కర్ శృతివానం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అంబేద్కర్ పైన ప్రేమ లేదు, అంబేద్కర్ని కూడా వదిలేశారు, ఇక్కడెక్కడా కూడా శుభ్రత లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఏంటి పరిస్థితి? ఇదంతా జగన్మోహన్ రెడ్డి విగ్రహ రాజకీయం తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నడిబొడ్డులో రాజధానిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో ఒక ఇది నిర్మించుదామని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ నిర్మించుకోకుండా ఇక్కడ నిర్మించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని చెప్పేసి కొంతమంది కోవట్ల ద్వారా అసత్య ప్రచారాన్ని ఇచ్చేస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ పరిసర ప్రాంతాలు అన్ని శుభ్రంగానే ఉన్నాయి. ఇంకా దీన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డికి 2 అలవాటు, ఒకటి విగ్రహ రాజకీయం, 2 శవ రాజకీయం. ఈ 2 ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. ఉదాహరణకి తీసుకుంటే రీసెంట్ గా చిత్తూరులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ తో తగలబెట్టినటువంటి వైసీపీ సర్పంచ్ దాన్ని ఇదంతా చేసింది కూటమి ప్రభుత్వం అన్నట్టు దుష్ప్రచారం చేద్దామని ప్రయత్నించాడు కానీ అది కుదరలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద ఎంత ప్రేమ ఉందనేది. మరి ఇంకొకటి, గత ప్రభుత్వంలో దళితుల మీద ఎంతమంది దాడులు జరిగినాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గాని, డాక్టర్ సుధాకర్ గాని, కోడికత్తి సీన్ విషయంలో ఏం చేశారు? రావులపాలెంలో టిఫిన్ ప్లేట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు వేసినందుకు 18 మంది యువకులు ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టించడం గానీ, ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద ఎంత ప్రేమ ఉందనేది మనకు అర్థమవుతుంది. ప్రధానంగా అంటే ఇక్కడ దళిత సామాజిక వర్గం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలంటే అర్థమవుతున్నాయా? ప్రధానంగా ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి రాజకీయంలో భాగంగా దళిత సామాజిక వర్గం ఏ విధంగా దెబ్బలు తినిందనేది అందరికీ తెలుసు. డాక్టర్ సుధాకర్ విషయం కానీ, లేదంటే ఓం ప్రతాప్ విషయం కానీ, మీరు చెప్పినటువంటి ఏదైతే ఆ 18 మంది కుర్రాళ్ళ అంశం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే దళితులపైన జరిగినటువంటి దాడులు, దళితులపైన జరిగినటువంటి హత్యలు, దళితులను చేసినటువంటి హత్యలు, లేదా ప్రధానంగా దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కదా. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను దళితులకు అండగా ఉంటాను, లేదంటే దళితులకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి విషం జిమ్మేటువంటి కార్యక్రమం చేపడితే దళిత సమాజం దీన్ని నమ్మడానికి సిద్ధంగా ఉందా? దళిత సమాజం వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే దళితులు అంటే అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు అజ్ఞానంతో ఉంటారన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఇదే దళితులు అదే జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం వచ్చే విధంగా 11 సీట్లతో ఇచ్చేశారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా తెలుసుకోవట్లేదు. మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నీచ రాజకీయాలకి కొంతమంది అమాయక ప్రజలు వాళ్ళని అడ్డం పెట్టుకుని, వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి కోవట్లు కొంతమంది ఉంటారు, వాళ్ళ ద్వారా దళిత వార్డుల్లోకి వెళ్ళి ఇదిగో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తీసేస్తున్నారు, మీకు రావాల్సిన పథకాలు అమలు అవట్లేదు అన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇందుట్లో ఎటువంటి సత్యం అనేది లేదు. ఇదంతా అసత్య ప్రచారం. ప్రధానంగా అంటే వైఎస్ఆర్సీపీకి అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం కానీ లేదంటే దళిత సమాజం గురించి మాట్లాడేటువంటి నైతిక విలువ ఉందంటారా? గత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహాలకి దళితులపైన దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంది జగన్మోహన్ రెడ్డి. దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చామని చెప్పుకుంటూ పవర్స్ అన్ని కూడా వేరే వాళ్ళ వ్యక్తుల చేతిలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి దళితులకు అండగా ఉంటాను, దళిత విగ్రహాలపైన దాడులు జరుగుతా ఉన్నాయి, దళితులపైన దాడులు జరుగుతా ఉన్నాయని చెప్పేటువంటి నైతిక హక్కు ఉందంటారు? జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఎటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ఆ పథకాన్ని తీసిపారేసి అతను జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకం అని పేరు పెట్టుకున్నాడు. అదే విధంగా ఇక్కడ విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తీసేసి తన తండ్రి పేరు పెట్టుకున్నాడు. ఈ విధంగా ఈ పేర్లు మార్చడం, విగ్రహాలు మార్చడం, ఇటువంటి విగ్రహ రాజకీయాలు, కుల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా అలవాటు. గత ప్రభుత్వంలో దళితులకు ఉన్నటువంటి 27 పథకాలని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ విధంగా దళితులకు ఉన్నటువంటి పథకాలు ఇప్పుడు అందటం లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి దళితులు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు అన్నింటినీ గ్రహిస్తూనే ఉన్నారు. ఇందుట్లో ఎటువంటి ఇది లేదు. రేపు కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గుర్తుండే విధంగా గుణపాఠం చెప్పడానికి దళితులు ఉన్నారు. ప్రధానంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి దళిత సమాజమే అండగా నిలబడిందని చెప్పి అందరికీ తెలిసినటువంటి అంశం. 2024లో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడానికి కూడా ఇదే దళిత సామాజిక వర్గాలు కారణం అనేది సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే వార్తల ద్వారా వస్తున్నటువంటి అంశం. మళ్ళీ ఇదే దళిత వర్గాన్ని తన హక్కును చేర్చుకోవాలి, ఏదైతే నాకు దూరమైనటువంటి దళిత వర్గాలని నేను దగ్గర చేసుకోవాలన్న క్రమంలో భాగంగా ఏదైతే చేస్తున్నటువంటి మొన్న జరిగినటువంటి మీరు అన్నట్లుగా చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం కానివ్వండి, లేదంటే ఈ రోజు శృతివనం సరిగ్గా లేదని చెప్పడం కానివ్వండి, దళితులపైన కేసులు పెడుతున్నారని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ విని మళ్ళీ దళిత సమాజం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడే అవకాశం ఏమైనా? ఖచ్చితంగా పడే అవకాశం ఏమాత్రం లేదు. దళితులు ఫస్ట్ నుంచి ఉద్యమ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఈ రాజకీయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. కాబట్టి దళితులు ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి వంటి నీచ రాజకీయాలు ఏంటో, అతను ఎటువంటి రాజకీయాలు చేస్తాడనేది. దళితులకి నేను మేనమావనని చెప్పుకుంటాడు ఈయన. దళితులకి ఈయన కంసమామ హింసమామ, ఏ మాత్రం మేనమామ కాడు. దళితులు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ దాకా ఎందుకండి, గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా సుచరితకి ఇచ్చారు పదవి. ఆమెకి ఒక ఏదో స్టాంప్ వేసే విధంగా తప్ప ఆమె సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఆ విషయాన్ని సుచరిత గారిని అడిగితే ఆమె చెప్పిద్ది. ఈ విధంగా ఎమ్మెల్యేలు కూడా చాలా దళిత ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి దూరంగా వెళ్ళడానికి ఆలోచనలో ఉన్నారని కూడా మీకు చెప్తున్నాను. మన ఈరోజు ఎవరైతే భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతివనం దగ్గర విజయవాడలో మనం ఉన్నాం. ఈ రోజు గత 10 లేదా 15 రోజుల నుండి దాదాపుగా 2 నెలల నుండి సంధి నుండి కూడా ఈ యొక్క ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి జనాలు గౌరవించినటువంటి పార్టీ అనేది ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ కులాల మధ్య సిచ్చులు పెడుతూ ఎవరైతే అసలు ఏదైతే మీడియాలో ఫోకస్ అవ్వాలో దళితుల్ని ఏదో ఒకటి చేసి వాళ్ళ మీద దాడి చేస్తే తప్ప అది జనాల్లోకి వెళ్ళదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధిని తట్టుకోలేక అదే విధంగా జనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క సుపరిపాలన సూపర్ 6 కావచ్చు, అన్ని విధాలా కావచ్చు, దాని మీద దుమ్మెత్తి పోయడం కోసమే ఈ యొక్క పృథివనం దగ్గర వ్యర్థ పదార్థాలు ఉన్నాయని చెప్పేసి, అదే విధంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి, అదే విధంగా అనేక రకాలైనటువంటి పలు అభియోగాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం బద్ధంగా ఏర్పడినటువంటి ఈ యొక్క శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను అభివర్ణిస్తున్నా. అంటే గతంలో అసలు ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తూ ఉంది అంటే చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వ్యక్తి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచ్. మరి ఆ అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది, టీడీపీ నాయకులు చేస్తూ ఉన్నారు, కూటమి నాయకులు చేస్తూ ఉన్నారని చెప్పి దాన్ని కూడా కూటమి ప్రభుత్వం పైకి నెట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. అది అర్థం అవుతుందా దళిత సామాజిక వర్గానికి? దళిత సామాజిక వర్గానికి అర్థం కావాలంటే సార్, వాస్తవానికి ఇదివరకే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది విద్యాంధ్రప్రదేశ్గా, అదేవిధంగా వాణిజ్య ఆంధ్రప్రదేశ్గా, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఈ యొక్క పెట్టుబడులకి రాబడులకి కేంద్రంగా ఉండేది. గత 2019లో రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరైతే
దళితులకు మేనమామ అని చెప్పి దళితులను మోసం చేసి ఎవరైతే అనేక రకాలైనటువంటి దళితులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర ఉన్నటువంటి దళితుల్ని చంపుతూ డోర్ డెలివరీలు చేసినటువంటి అత్యంత గొప్పతనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అదే విధంగా మా దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో ఒక మాస్క్ అడిగినందుకు ఆయన్ని పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయనకి మెంటల్ టార్చర్ చూపించి ఆయన మానసికంగా అదేవిధంగా మెంటల్ హాస్పిటల్లో పడేసి చివరికి ఆయన యొక్క బతిమలాడాడండి, దండం పెట్టి బతిమలాడాడు. అయినా కానీ అతన్ని వదలకుండా అనేక రకాలైనటువంటి పిచ్చి మందులు ఆయనకి ఎక్కించి ఆయన్ని సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా అదేవిధంగా అభివర్ణించి ఆయన్ని చంపేయడం జరిగిందండి. అలా కుల రాజకీయాలు చేసేటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ సిపిఏ కావాలని ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిని తట్టుకోలేకే ప్రభుత్వం మీద బురద జమ్మేటువంటి చర్యగా నేను అభివర్ణిస్తున్నా సార్. ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఇదే దళిత సామాజిక వర్గాలందరూ కూడా మూకుమ్మడిగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2024లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కూడా ఇదే దళిత సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా పనిచేసినటువంటి సందర్భం. ఎవరైతే దూరమైనటువంటి దళిత సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తిరిగి హక్కును చేర్చుకోవాలి, తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొందుతున్నటువంటి ఈ పన్నాగాల్లో దళిత సామాజిక వర్గాలు చిక్కుకునే అవకాశం ఉందా? అంటే నమ్మే పరిస్థితి ఏమైనా? ఒకసారి 2019లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి నాశనం అయిపోయినటువంటి జాతి ఏమైనా ఉందంటే కనుక మా దళిత సామాజిక వర్గం, అందుట్లో మా మాల సామాజిక వర్గం. అదేవిధంగా తను చేసినటువంటి దానికి తిరగబడి రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలు కూడా తిరిగి అన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టి అనేక అవేర్నెస్ ఇచ్చేసి ఓడించింది కూడా మా దళిత సామాజిక వర్గమైనటువంటి మా మాల సామాజిక వర్గమే. మేమే ఓడించాం. రానున్నటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కుయోక్తులు అదేవిధంగా తను వేసేటువంటి రాజకీయ ఎత్తుగడ పాచికలు ఇవన్నీ కూడా మాకు తెలుసండి. రానున్నటువంటి రోజుల్లో అతను మా హక్కును చేర్చుకోవడం కానీ మా దగ్గరికి వచ్చినా కానీ మేము అతనితో కలిసి పనిచేసేది లేదండి. 100% మాకు విజనరీ లీడర్ గా ఉన్నటువంటి ఎవరైతే మా సామాజిక వర్గాలని 27 పథకాలు రద్దు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి యొక్క విద్యా ఓవర్సీస్ పథకం అది రద్దు చేశాడండి. రద్దు చేసి అంబేద్కర్ గారి పథకం ఆ పేరు తీసేసి ఇక్కడ విజయవాడ నడిబొడ్డున ఇది కట్టాడు. అంటే దళితులకు ఉన్నటువంటి పథకాలు 27 రద్దు చేసి ఏదైతే విగ్రహం కడితే దళితుల్ని ఉద్ధరించినట్ట, దళితులకి సేవ చేసినట్ట. కూటమి ప్రభుత్వం దళితులను మోసం చేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం దళితులను తొక్కేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం దళితులపైన కేసులు పెడతా ఉందని చెప్పి అనేక రకాలుగా చూస్తా ఉన్నాం. మొన్న కూటమి ప్రభుత్వానికి దళిత సామాజిక వర్గాలను దూరం చేసే విధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రధానంగా వైసీపీ నాయకులు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటన్న దళితులది? ప్రస్తుత పరిస్థితి ఏం లేదన్నా, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు కోలుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 23 పథకాలను తీసేసింది. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరే గానీ ఆర్థికంగా బలపడకుండా చేసింది. రెండోది మంచి మంచి నాయకుల్ని 32 మందిని చంపింది. ఓకేనా? వాళ్ళ కుటుంబాలకు కనీసం గవర్నమెంట్ వెళ్ళి ఏమైంది అని అడిగిన పాపాన పోలా. తర్వాత మీరు అన్నారే ఏదైనా కానీ ఎక్కడన్నా జరిగినప్పుడు వ్యక్తిగత రీజన్ ఉన్నప్పుడు దాన్ని కూర్చొని మాట్లాడుకొని చేయాలి. కానీ ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ఏ చిన్నదైనా సరే దాన్ని గవర్నమెంటే చేస్తుంది అని చేయడము కరెక్ట్ కాదు. కులం ఎక్కడున్నా సరే దాన్ని ఖండించాల్సిందే. అందుకని గవర్నమెంట్ మీద నిందలేయడం తప్పు. అంటే గత 5 సంవత్సరాలు మనం కనుక గమనిస్తే డాక్టర్ సుధాకర్ అంశం కానివ్వండి, మద్యం అంశం ప్రశ్నించినట్టు ఓం ప్రతాప్ కానివ్వండి, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశం కానివ్వండి, ఇలా దళితులపైన అనేక రకాలైనటువంటి దాడులు, అనేక రకాలైనటువంటి హత్యలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఈరోజు దళితుల క్షేమం గురించి, దళితుల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువ ఉందంటారా? ఇప్పుడు తినే వాటిపైన ప్లేట్లపైన అంబేద్కర్ గారి ఫోటో వేసినందుకు యువకులు అడిగితే నువ్వేం చేశావు? 18 మందిని దేశద్రోహం చట్టం వేసి సెంట్రల్ జైల్లో పంపించావు. మరి అది ఎస్సీలకు మంచి చేసినట్టేనా? అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత చదువుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తారు. ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల్ని చదివేయాలంటే ఎంత కష్టపడుతున్నారు. అలాంటి స్కాలర్షిప్ రద్దు చేసింది ఎవరు? నువ్వు. కొన్ని సంవత్సరాల నుంచి 500 కోట్లు ఎస్సీలకి వాళ్ళ గడప గడప పంపించాలి, వాళ్ళని లోన్లు ఇచ్చి పంపించాలి అని మాట్లాడుతుంటే నువ్వు ఏం చేసావు? 500 కోట్లు తీసుకెళ్లి నీ స్వార్థానికి రాజకీయాలకు వాడుకుంటుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఇన్ని చేసి మళ్ళీ నేను ఎస్సీలకు అని మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గుగా లేదు? దీంతో పాటు ప్రధానంగా అంటే ఇలాంటి అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తే అంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతోమంది ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తులను విదేశాలు పంపించి చదివిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పేరును మార్చి జగన్ విదేశీ విద్యా పథకం అని చెప్పి మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజు అంబేద్కర్ గురించి, అంబేద్కర్ వారసుల గురించి మాట్లాడటం అంటే ఎలా చూడొచ్చండి? అదే ఈ రాష్ట్రంలో ఎస్సీలు పైకి రాకూడదు. పైకి రాకుండా నువ్వు పంపించే పాటలు, నువ్వు చేసే దానిలకు జెండాలు కొట్టుకుంటూ రావాలా? ఎవరన్నా మేధావులు అడిగారు అంటే, చదువుకునే వాళ్ళు అడిగారు అంటే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేయడం, ఇది రాజకీయం అవుతుందా? ఏదైనా ఒక సంఘాన్ని కానీ ఒక ప్రజలు కమ్యూనిటీని కానీ పెంచాలనుకుంటే వాళ్ళకు ఆర్థికపరమైన మూలాలు ఇవ్వు, ఉద్యోగాలు కల్పించు, లేదంటే లోన్లు ఇప్పించు. ఇవన్నీ క్యాన్సిల్ చేసింది ఎవరు? నువ్వే కదా. మరి ఏ విధంగా నువ్వు ఎస్సీలకు న్యాయం చేస్తానని మాట్లాడతావు?
అంటే ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపుగా 27 ఎస్సీ సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానివ్వండి, లేదంటే దళితులకు రావాల్సినటువంటి కార్పొరేషన్ పథకాలు ఏ అయితే ఉంటాయి, ఇలాంటివి దాదాపుగా 27 పథకాలు పైగా రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను దళితుల కోసం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాను అంటే దళిత సామాజిక వర్గాలందరూ కూడా న్యాయం జరిగిపోయినట్టేనా? ఎందుకు జరుగుద్ది? అదే కదా మేము చెప్పేది. నువ్వు నీ రాజకీయాల కోసం రాజకీయాల ముందు పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టేసి నేను న్యాయం చేస్తాను అంటే దీని 404 కోట్లు మేము ఇస్తానేదే సంవత్సరానికి 500 కోట్లు. మరి మిగతాది అన్ని నాశనం చేసినట్టే కదా. మరి ఎన్ని కుటుంబాలని రోడ్డు పడేసావు నువ్వు, ఎస్సీ కుటుంబాలని? మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? నువ్వే చెప్పాలి కదా. మరి ఈ కపట ప్రేమ మానేసి ఇప్పటికీ ఎస్సీలకు ఏం చేసావో ఒక్కటి చెప్పు, ఆ తర్వాత నువ్వు మాట్లాడు. మేము సమతా సన్నిహితుల తరపున అదే చెప్తున్నాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా కట్టాను, సింబల్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ప్రపంచవ్యాప్తంగా కూడా పిలువబడేది విజయవాడలో ఉంది అంబేద్కర్ విగ్రహం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇది ఆ శృతివనం అంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం అయిపోయింది, ఎక్కడా కూడా శుభ్రత అనేది లేకుండా పోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాట్లాడుతూ ఉన్నటువంటి. మరి ఈ విషయాల్లో కూటమి ప్రభుత్వం లోపించడం కాదు. ఇక్కడ ఏమైందంటే కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 4 వింగ్స్ ఉన్నాయి. 3 వింగ్స్ ఇచ్చేసి 8 నెలల నుంచి ఒక వింగ్కి శాలరీలు ఇవ్వలేదు. కాదన్న, ఇక్కడ మీరు చూడండి, దాన్ని క్లీన్ చేయడానికి 2 నిమిషాల పని. 8 నెలల నుంచి ఏం చేస్తున్నారు దాన్ని క్లీన్ చేయకుండా? అంటే కావాలని ఆపి మీరు అది చేయొద్దని అని చెప్పి ఇక్కడ ఊడ్చినోడికి అది కనపడదా? మరి నిజంగా కాబట్టి వాళ్ళు ఎవరైతే రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారో ఇక్కడున్న పని వాళ్ళని వాడుకుంటున్నారు. కాబట్టి దయచేసి అది మీరు గుర్తించి, ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్పబోతున్నాము. ఎవరైతే ఇంతకు ముందు ఉండి మీ గవర్నమెంట్లో ఊకొట్టుకుంటూ వీళ్ళకి అన్యాయం చేసి మళ్ళీ వీళ్ళు రెచ్చగొడుతున్నారో వాళ్ళని తీసేసి వీళ్ళకి 8 నెలల శాలరీ ఇప్పించి దయచేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి శృతిమానాన్ని ఇంతకుముందు ఎలా ఉందో అలాగే కొనసాగించాలని చెప్పి, ఫ్యూచర్లో ఇలాంటి దుర్మార్గులు ఎవరే కానీ ఆయన పేరుకు భంగం కలగకుండా, ఇలాంటివి జరగకుండా భయపడే విధంగా వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.